నటసింహం గర్జిస్తే జై బాలయ్య అని అబ్బాయి అరుస్తాడు. బేసిక్గా బాబాయ్ మీద అబ్బాయికి ఉండే అభిమానం అలాంటిది. అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, సినిమాల విషయంలో బాబాయ్ అంటే అబ్బాయి ఎన్టీఆర్కి ప్రేమ ఎక్కువే. అయితే ఇక్కడ ఫ్యామిలీస్ మధ్య గ్యాప్ గురించి డిస్కషన్ పక్కన పెడితే టాలీవుడ్లో అబ్బాయి కంటే బాబాయ్దే పై చేయి. దశాబ్దాలుగా ఇండస్ట్రీకి 4 స్తంభాల్లో ఒక స్తంభంగా ఉన్నాడు బాలయ్య. కాకపోతే పాన్ ఇండియా లెవెల్లో మాత్రం బాబాయ్ బాలయ్యని అబ్బాయి ఎన్టీఆర్ ఎప్పుడో దాటేశాడు. కానీ బాబాయే పాన్ ఇండియా లెవెల్లో అఖండతో అబ్బాయి వేగాన్ని అందుకోబోయాడు, కానీ దాటేయలేదు. అయితే ఈసారి 2 సునామీలతో అబ్బాయిని మించేలా దండెత్తుతున్నాడు బాలయ్య. ఏకంగా ఇక్కడే కాదు అక్కడ నటసింహమే అని ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఇందులో 50% సక్సెస్ అయినా తను మిగతా 50% సక్సెస్ రేట్ కోసం మాస్ డివోషనల్తో పాటు పోటెత్తుతున్నాడు. టాలీవుడ్లో చిరు, బాలయ్య, నాగ్, వెంకీ నలుగురు 4 స్తంభాల లాంటి స్టార్లు. కానీ పాన్ ఇండియా లెవెల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టామినా. అయితే తెలుగు మార్కెట్ పరంగా ఇప్పుడు కంపారిజన్ షాక్ ఇస్తోంది. అదే బాబాయ్ అబాయ్ మార్కెట్ స్టామినా. తెలుగు మార్కెట్ పరంగా చూస్తే ఎన్టీఆర్ కంటే బాలయ్యదే టాప్ పొజిషన్. ఇమేజ్, క్రేజ్ విషయంలో కూడా అబ్బాయితో పోలికే లేదు. ఎంతైనా సీనియర్ కమ్ నటసింహం కాబట్టి. కాకపోతే పాన్ ఇండియా లెవెల్లో మాత్రం అబ్బాయి ఎన్టీఆర్దే పై చేయి. రాజమౌళి పుణ్యమాని, RRRతో తొలి హిట్, తన మాస్ డబ్బింగ్ మూవీలతో నార్త్లో వచ్చిన మాస్ ఫ్యాన్ బేస్కి దేవర కిక్ ఇవ్వడం మరో లక్. మొత్తంగా నార్త్ ఇండియాలోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో బాబాయిని మించిపోయాడు అబ్బాయి. అయితే బాలయ్య తక్కువేం కాదు, తానెప్పుడూ పాన్ ఇండియా ప్రయత్నాలు చేయనిలేదు. గౌతమిపుత్ర శాతకర్ణి గతంలో వర్కౌట్ అయినా, లేదంటే అఖండని నార్త్లో ఇన్ టైంలోనే హిందీ వర్షన్ రిలీజ్ చేసినా ఆ లెక్కే వేరుండేది. విచిత్రం ఏంటంటే తెలుగు అర్థం కాకుండా అఖండని నార్త్ ఇండియన్స్ చూసేశారు. లేటుగా అఖండ హిందీ వర్షన్ రావడంతో పూనకాలు తెప్పించే రేంజ్లో వసూళ్లు నార్త్లో వచ్చే ఛాన్స్ అయితే మిస్ అయింది. కాబట్టి ఇప్పుడు డాకు మహారాజాతో పాన్ ఇండియాని షేక్ చేసేందుకు బాలయ్య వస్తున్నాడు. ఆ తర్వాత అఖండ 2తో పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేశాడు. సో టాలీవుడ్లోనే కాదు పాన్ ఇండియాలో కూడా అబ్బాయి అబ్బాయే, బాబాయ్ బాబాయే అనిపించుకునేందుకు బాలయ్య దూసుకొస్తున్నాడు. కాకపోతే ఎంతైనా అబ్బాయితో బాబాయ్ పోటీ పడే పరిస్థితి మాత్రం వచ్చిందంటే అంతా పాన్ ఇండియా మార్కెట్ మహిమే. ఆ విషయంలో ఎన్టీఆర్ నిజంగా మ్యాన్ ఆఫ్ మాసెసే.